అండ్ నెక్స్ట్ వన్ ఎలిమెంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. యాజ్ పర్ లూథర్ గులిక్. సో ఇక్కడ ఈ ఎలిమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎలిమెంట్స్ ఇచ్చినటువంటి సైంటిస్ట్ పేరు ఏంటి అంటే లూథర్ గులిక్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అడ్మినిస్ట్రేషన్ యొక్క ఏమంటాము ఎలిమెంట్స్ అన్నీ ఇచ్చింది ఎవరు అంటే లూథర్ గులిక్. సో ఎలిమెంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ మెయిన్లీ పోస్డి కార్బ్. దీన్ని మనము సింపుల్గా పోస్డి కార్బ్ అని చెప్పేసి POSD CORB అని చెప్పేసి మెన్షన్ చేసుకుంటాము. పోస్డి కార్బ్లో P అంటే ప్లానింగ్, O అంటే ఆర్గనైజింగ్, S ఫర్ స్టాఫింగ్, D ఫర్ డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్కి మళ్ళీ CO ఫర్ కోఆర్డినేటింగ్, R ఫర్ రిపోర్టింగ్ అండ్ బడ్జెటింగ్కి వచ్చేసి B ఫర్ బడ్జెటింగ్. ఇవన్నీ కూడా మనము పోస్డి కార్బ్ అని మెన్షన్ చేసుకునేటటువంటి ఏమంటాము ఎలిమెంట్స్ అన్నమాట. పోస్డి కార్బ్ని మెన్షన్ చేసుకునేటటువంటి ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ప్లానింగ్. వాట్ ఈస్ మీన్ బై ప్లానింగ్? నేను చెప్పాను కదా, ఏదైనా సరే ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడానికి కానీ లేదంటే ఒక వర్క్ చేయడానికి మనం ముందు వేసుకునేటటువంటి ప్లాన్నే ప్లానింగ్ అంటాం. ఆర్గనైజింగ్, ఇది ఆర్గనైజేషన్ కాదు, ఆర్గనైజింగ్ అంటే చెప్పాను కదా, దానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ ఒక చోట గ్యాదర్ చేసుకోవడం, ఆ పీపుల్ని గ్యాదర్ చేసుకోవడం, దీన్ని ఆర్గనైజింగ్ అంటాం. నెక్స్ట్ వన్ స్టాఫింగ్ అంటే ఏంటి? దానికి కావాల్సినటువంటి స్టాఫ్ని అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి వాళ్ళ యొక్క లెవెల్స్ ప్రకారము వర్క్ని అలాట్ చేసి వాళ్ళ వర్క్ని వాళ్ళు తెలుసుకొని చేసేలాగా చేయడాన్ని స్టాఫింగ్ అంటాం. డైరెక్టింగ్ అంటే ఏంటి? ఆ వర్కింగ్ స్టాఫ్ అందరినీ కూడా వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, వాళ్ళందరూ కలిసి అటైన్ అవ్వాల్సినటువంటి గోల్ ఏంటి, ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి టాస్క్ ఏంటి అని చెప్పి వాళ్ళని డైరెక్టెడ్గా చేయించడాన్ని డైరెక్టింగ్ అంటాం. కోఆర్డినేటింగ్ అంటే ఏంటి? వాళ్ళ మధ్యలో వాళ్ళకి అంటే నథింగ్ బట్ స్టాఫ్ మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ హై లెవెల్ నుంచి మిడిల్ లెవెల్కి వీళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి. కోఆర్డినేషన్ అంటే ఏంటి? కలిసి అంటే ఇప్పుడు హయ్యర్ లెవెల్ వాళ్ళు చెప్పిన విషయం లోయర్ లెవెల్ వాళ్ళు వినాలి. ఇలా ఒకరికొకరు చెప్పింది వింటూ కలిసి పని చేసుకోవడాన్ని కోఆర్డినేటింగ్ అంటాం. రిపోర్టింగ్ అంటే వీళ్ళు ఇలా పని చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అలాంటి ప్రాబ్లమ్స్ని అన్ని లైన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వార్డ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వార్డ్లో ఉండే ప్రాబ్లమ్ని డైరెక్ట్గా సూపరింటెండెంట్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వార్డ్ హెచ్ఓడి ఉంటారు కదా, ఇందాక చెప్పుకున్నాం మనం, హెచ్ఓడికి మనం ఇన్ఫామ్ చేస్తాం. హెచ్ఓడి అతను సాల్వ్ చేయగలిగినటువంటి ప్రాబ్లం అయితే అతనే సాల్వ్ చేస్తాడు, లేదు అతని సాల్వ్ చేయలేని ప్రాబ్లం అయితే అతను సూపరింటెండెంట్కి ఇన్ఫామ్ చేస్తాడు. ఇలా మనం ఏదైనా సరే జరిగిన దాన్ని రిపోర్ట్ చేయడాన్ని రిపోర్టింగ్ అంటాం. అండ్ లాస్ట్ వన్ బడ్జెటింగ్ అంటే ఏంటంటే ఇదంతా జరగడానికి కావాల్సినటువంటి ఎకనామికల్ సపోర్ట్ని మనము కావాల్సినంత క్వాంటిటీలో అరేంజ్ చేసుకొని మేనేజ్ చేసుకొని చేసుకోవడాన్ని బడ్జెటింగ్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ ఎలిమెంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇవన్నీ ప్రాపర్గా జరిగినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది అంటే మనకి ఆర్గనైజేషన్ అనేది స్మూత్ రన్నింగ్ వస్తుంది అండ్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ థియరీస్ ఆఫ్ లీడర్షిప్. సో లీడర్షిప్లో ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ని మనం ఇక్కడ తెచ్చుకున్నాము. నేను చెప్పాను కదా, ఇదేంటి అంటే ఒక్కొక్క టాపిక్ సంబంధం లేకుండా ఉంది అని చెప్పి అనుకోవద్దండి. యాక్చువల్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అవుతుంది ఎగ్జామ్ గురించే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయ్యేటటువంటి విషయాల గురించి మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. అలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డైలీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి దాంతోపాటు కొన్ని క్వశ్చన్స్ని చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఉట్టి క్వశ్చన్స్ని మాత్రమే చదివితే గుర్తుండదు, కాబట్టి ఇలా కంటెంట్ని కూడా మనం కొద్దిగా తెలుసుకుంటే మనకి గుర్తుండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కొన్ని అంటే అక్కడక్కడ అంటే ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో అలాంటి వాటన్నిటిని నేను గ్యాదర్ చేశాను. ఓకే, యూ సీ హియర్ ఫస్ట్ వన్ థియరీస్ ఆఫ్ లీడర్షిప్లో ఫస్ట్ థియరీ ఏమంటున్నారు? ట్రైట్ థియరీస్. ఫస్ట్ థియరీ వచ్చేసి ట్రైట్ థియరీ. ట్రైట్ అంటే ఏంటి? ఒక స్పెషల్ క్వాలిటీ. మనము ఎప్పుడైనా సరే ఒక పర్సన్ అంటే ప్రతి ఒక్క పర్సన్లో ఒక స్పెసిఫిక్ క్వాలిటీ ఉంటుంది. లైక్ కొంతమందిలో టీచింగ్ ఉంటుంది, కొంతమందిలో బెటర్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, కొంతమందిలో సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉంటాయి. అలా వాళ్ళ దగ్గర ఉండేటటువంటి స్కిల్స్ని బట్టి వాళ్ళు ఒక లీడర్ లాగా అంటే ఆ ఫీల్డ్లో రాణించగలిగితే
దాన్ని ఏమంటాము ట్రైట్ థియరీ ఆఫ్ లీడర్షిప్ అంటాం. ఓకే, ట్రైట్ లీడర్షిప్ అని కూడా అనొచ్చు. అంటే నథింగ్ బట్ వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆ స్పెసిఫిక్ కెపాసిటీ వల్ల కొంతమంది దగ్గర మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ రాజకీయ నాయకుల దగ్గర. అందుకే వాళ్ళు ఆ కమ్యూనికేటివ్ స్కిల్స్ని యూజ్ చేసి ఎక్కువ మంది పీపుల్ని గ్యాదర్ చేయగలుగుతారు. అలా అలాగా మనము ఒకవేళ లీడర్షిప్ని అటైన్ అయితే వాళ్ళ దగ్గర ఉండే స్పెసిఫిక్ స్కిల్ వల్ల అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఉంటుంది. టీచర్ తను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి స్పెసిఫిక్ స్కిల్స్ వల్లే తను బెస్ట్ టీచర్గా బయటకు వస్తుంది. అలాంటి ఒక స్కిల్ని బట్టి వాళ్ళు అదే ఫీల్డ్లో బయటికి రాగలిగి ఒక లీడర్ లాగా నిలబడగలిగితే దాన్ని ట్రైట్ థియరీ అంటాం. సీ ఇండివిజువల్ విత్ సర్టెన్ ట్రైట్, ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఆర్ క్యారెక్టరిస్టిక్ బికమ్స్ అ లీడర్. అంటే ఉండేటటువంటి టీచర్స్లో బెస్ట్ టీచింగ్ స్కిల్స్ ఉండేవాళ్ళు బెస్ట్ టీచర్ అవుతారు. అలాంటి దాన్ని ఏమంటామంటే ట్రైట్ థియరీ అంటాం. ఓకే, అండ్ సెకండ్ థింగ్ లీడర్షిప్ స్టైల్ థియరీస్. అంటే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి లీడర్షిప్ స్టైల్ని బట్టి వాళ్ళు కనుక లీడర్ అయితే దాన్ని లీడర్షిప్ స్టైల్ థియరీస్ అంటాం. లీడర్షిప్ స్టైల్ ఫార్మ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బేసిస్ ఫర్ ఎఫెక్టివ్ లీడర్స్. లైక్ నేను చెప్పాను కదా, మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండడం లేదా మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉండడం, ఇలాంటి వాటిని బట్టి వాళ్ళు లీడర్ అయితే దాన్ని ఏమంటాము లీడర్షిప్ స్టైల్ థియరీ అంటాం. నెక్స్ట్ ట్రైట్ అండ్ సిచ్యుయేషనల్ మ్యాచ్ థియరీ. ట్రైట్ అంటే పర్టికులర్ క్యారెక్టరిస్టిక్, సిచ్యుయేషన్ అంటే అక్కడ జరిగినటువంటి సిచ్యుయేషన్ని బట్టి ఒకవేళ అతను ఆ రెండు మ్యాచ్ అయ్యి లీడర్గా అయితే దాన్ని ఏమంటామంటే ట్రైట్ అండ్ సిచ్యుయేషనల్ థియరీ అంటాం. యు సీ హియర్ వెన్ సర్టెన్ ట్రైట్ మ్యాచెస్ విత్ పర్టికులర్ సిచ్యుయేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక చోట ఒక ఏరియాలో ఏమంటాము ఇవి జనరల్గా ఫ్లడ్స్ ఇలాంటివి వస్తాయి కదా, న్యాచురల్ కెలామిటీస్. అలాంటి ఫ్లడ్స్ అలాంటివి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ లొకేషన్లో ఉండేటటువంటి ఒక నార్మల్ మ్యాన్ అందరికీ హెల్ప్ చేసి అందరినీ గ్యాదర్ చేసి కాపాడడానికి ట్రై చేశాడు అనుకోండి. ఇప్పుడు అటువంటి సిచ్యుయేషన్లో అతని దగ్గర ఉండేటటువంటి స్కిల్స్ని యూజ్ చేసి ఆ సిచ్యుయేషన్లో చాలామందిని హెల్ప్ చేసినప్పుడు నెక్స్ట్ అతను ఏదైనా పార్టీ కోసం లీడర్షిప్గా వహించినప్పుడు ఆ జరిగినటువంటి సిచ్యుయేషన్ మొత్తాన్ని గుర్తుపెట్టుకొని అతని స్కిల్స్ని గుర్తుపెట్టుకొని అతన్ని లీడర్గా పీపుల్ ఎంచుకుంటే అంటే ఒక సిచ్యుయేషన్ యూజ్ అయింది, అతని యొక్క స్కిల్స్ యూజ్ అయ్యాయి. అలాంటి రెండు కాంపనెంట్స్ని బట్టి అతను లీడర్ అయితే దాన్ని ఏమంటామంటే ట్రైట్ అండ్ సిచ్యుయేషనల్ మ్యాచ్ థియరీ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ లీడర్షిప్ స్టైల్ అండ్ సిచ్యుయేషనల్ థియరీ. లీడర్షిప్ స్టైల్, అతని దగ్గర ఉండేటటువంటి లీడర్షిప్ స్టైల్ని బట్టి సిచ్యుయేషన్స్లో రాణించి కనుక తను ఫర్ ఎగ్జాంపుల్ మన సీఎం గారు ఉన్నారు. మన సీఎం గారు ఏంటంటే లీడర్షిప్ స్టైల్ అది యాక్చువల్లీ ఆయనకి హీఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ లీడర్షిప్ స్టైల్. ఆయనకు ఒక మంచి లీడర్షిప్ స్టైల్ ఉంది. ఆ లీడర్షిప్ స్టైల్ని బట్టి ఆయన అంటే ఫస్ట్ కూడా ఆయనకి లీడర్షిప్ స్టైల్ ఉంది, ఆయన ఒక లీడర్గానే ఉండినారు, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఒక లీడర్గా ఉన్నారు. కానీ ఏంటంటే అప్పట్లో ఆయన రాజకీయాల్లో ఒక లేరు కాబట్టి చాలామందికి తెలియదు. కానీ ఏమైంది, ఒక సిచ్యుయేషన్ అంటే వాళ్ళ ఫాదర్ చనిపోవడం ఇలాంటి ఒక సిచ్యుయేషన్ రావడం వల్ల ఆయన ఒక సిచ్యుయేషన్ వచ్చిన తర్వాత తన లీడర్షిప్ అనేది బయటికి రావడం వల్ల అతను ఒక కాంపిటీటర్గా అంటే ఏమంటాం ఈ పాలిటిక్స్లో కాంపిటీటర్గా రావడం వల్ల ఆయన లీడర్గా ప్రూవ్ చేసుకోగలిగాడు. అలాంటి ఒక సిచ్యుయేషన్ని ఆ టైప్ ఆఫ్ లీడర్షిప్ని అటైన్ అయితే దాన్ని ఏమంటామంటే లీడర్షిప్ స్టైల్ అండ్ సిచ్యుయేషనల్ థియరీ అంటాం. ఇలా ఒక సిచ్యుయేషన్ రావడం వల్ల ఒక లీడర్షిప్ని అటైన్ అవ్వగలిగితే వాళ్ళ దగ్గర ఆల్రెడీ లీడర్షిప్ స్కిల్స్ ఉండి దాంతోపాటు ఒక సిచ్యుయేషన్ కలిసి వస్తే అలాంటి టైప్ ఆఫ్ సిచ్యుయేషన్లో లీడర్ అయితే దాన్ని ఏమంటామంటే లీడర్షిప్ స్టైల్ అండ్ సిచ్యుయేషనల్ థియరీ అంటాం. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ గ్రేట్ మ్యాన్ థియరీ. గ్రేట్ మ్యాన్ థియరీ ఏంటంటే అకార్డింగ్ టు దిస్ సర్టన్ పీపుల్ ఆర్ బ్రాన్ విత్ సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ టు బీకమ్ అ లీడర్. కొంతమంది దగ్గర కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉంటాయి. స్పెషల్ స్కిల్స్ లైక్ మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండడం, ఎక్కువ మందిని గ్యాదర్ చేసేటటువంటి స్కిల్స్ ఉండడం, ఆ పీపుల్ని అట్రాక్ట్ చేసి ఆ వర్క్ చేయించగలిగేటటువంటి స్కిల్స్ ఉండడం. ఇలాంటి స్కిల్స్తో కనుక ఒక పర్సన్ ఆల్రెడీ అంటే ఇన్బోర్న్ నుంచి వాళ్ళకి అలాంటి స్కిల్స్ ఉంటే అతను ఒక లీడర్గా డెవలప్ అయితే దాన్ని గ్రేట్ మ్యాన్ థియరీ అంటాం. ఓకే, హీఈస్ బోర్న్ యాజ్ అ గ్రేట్ మ్యాన్ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి అలాంటి స్కిల్స్తో కనుక అతను ఒక లీడర్ అయితే దీన్ని ఏమంటామంటే గ్రేట్ మ్యాన్ థియరీ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ చెరిస్మాటిక్ థియరీ. చెరిస్మాటిక్ థియరీ అంటే ఏంటంటే ఇన్ కంపెనీ అని గుర్తుపెట్టుకోండి. చెరిస్మా అంటే ఏంటి ఇక్కడ చెరిస్మా, హీఈస్ హ్యావింగ్ ఎ పర్టికులర్ చెరిస్మా. చెరిస్మా ఇక్కడ చూడండి, చెరిస్మా అని చెరిస్మాటిక్ థియరీ. చెరిస్మాటిక్ థియరీ అంటే నథింగ్ బట్ కంపెనీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక టీచర్గా ఇక్కడ చెప్తున్నాను. చెరిస్మాటిక్ థియరీ అంటే ఏంటో నేను చెప్తాను చూడండి. నాతో పాటు ఇంకొక టీచర్
ఇంకొక టీచర్ లేదా నా ఫ్రెండ్, తను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈ రూమ్లో తను ఊరికే నిలబడి నా క్లాస్ చూస్తున్నా, తను నా ముందున్నా నాకు ధైర్యం అనమాట. అంటే తను ఉంది, నన్ను చూస్తుంది, తను నాతో ఉండడం వల్ల నేను ఏదైనా చేయగలను, ఇలాంటి ఒక ఫీలింగ్తో కనుక, అంటే అలాంటి ఒక సపోర్ట్ని పెట్టుకొని లీడర్షిప్గా ఏమంటారు ఎన్నికై చేస్తే దాన్ని ఏమంటామంటే చరిస్మాటిక్ థియరీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది హీరోస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు అబ్బాయి ఉన్నారు, అతను వాళ్ళ అబ్బాయి కావడం వల్ల హీరోగా రావడం, ఇలాంటి సిచ్యుయేషన్స్ అంటే కొద్దిగా రెప్యుటేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా అంటే కొద్దిగా రెప్యుటేషన్ అంటే ప్రీవియస్ రెప్యుటేషన్ని పెట్టుకోవడం వల్ల ఇక్కడ లీడర్షిప్ అటైన్ అయితే దాన్ని ఏమంటాము అంటే చరిస్మాటిక్ థియరీ అంటాం. అలాంటి థియరీలో లీడర్ అవ్వగలిగితే దాన్ని చరిస్మాటిక్ థియరీ అంటాం. యూసి. అండ్ నెక్స్ట్ వన్ సిచ్యుయేషనల్ థియరీ. సిచ్యుయేషనల్ థియరీ అంటే కేవలం సిచ్యుయేషన్ అనుగుణంగా డిఫరెంట్ సిచ్యుయేషన్స్ రిక్వైర్ డిఫరెంట్ ట్రైట్స్. ఒక్కొక్క సిచ్యుయేషన్లో ఒక్కొక్క ట్రైట్ అవసరం, ఓకే, టు బికమ్ లీడర్స్. సో ఏ పర్సన్ హూ ఈజ్ లీడర్ అట్ వన్ సిచ్యుయేషన్ మే బికమ్ ఫాలోయర్ అట్ అనదర్ సిచ్యుయేషన్. ఇక్కడ సిచ్యుయేషనల్ థియరీ ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీచర్ని, నేను టీచింగ్ ఫీల్డ్లో అయితే నేను టీచర్గా రాణించి నేను ఒక బెస్ట్ టీచర్గా ప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే నేను ఒక క్లినికల్ సైడ్ వెళ్ళాను అనుకోండి, క్లినికల్గా నేను ఒక స్టాఫ్ నర్స్గా నేను రెండు పర్ఫామ్ చేయలేను కదా, అంటే బెస్ట్ స్టాఫ్ నర్స్గా నేను అక్కడ ప్రూవ్ అవ్వలేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టీచింగ్లో బెస్ట్ టీచర్గా ఉన్నా క్లినికల్ ప్రాక్టీస్లోకి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది, నేను కేవలం ఒక ఫాలోయర్ అయిపోతాను అంతే. అదే క్లినికల్ ప్రాక్టీస్లో ఉండే ఒక అమ్మాయి టీచింగ్లోకి వచ్చిందనుకోండి, తను ఇక్కడ ఒక ఫాలోయర్ అయిపోతుంది. అలా ఒక్కొక్క సిచ్యుయేషన్లో ఉండేటటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచింగ్లో ఉండి లీడర్గా అవ్వగలిగినటువంటి నేను ఇంకొక ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఒక ఫాలోవర్ అవుతాను. అలా ఫాలోయింగ్లో ఏమంటాము, అక్కడ క్లినికల్ సైడ్లో లీడర్గా ఉండేటటువంటి ఒక పర్సన్ ఇక్కడికి వస్తే ఫాలోవర్ అవుతారు. రెండు చోట్ల ఒకరే పర్సన్ లీడర్గా అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. సో కాబట్టి అలా సిచ్యుయేషన్ని బట్టి వాళ్ళు లీడర్ అవ్వగలిగితే దాన్ని ఏమంటామంటే సిచ్యుయేషనల్ థియరీ అంటాం. ఓకే, సిచ్యుయేషను, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ ట్రైట్స్ని బట్టి వాళ్ళు కనుక లీడర్ అయితే దాన్ని సిచ్యుయేషనల్ థియరీ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ కంటింజెన్సీ థియరీ. కంటింజెన్సీ థియరీలో అకార్డింగ్ టు దిస్ లీడర్స్ రోల్ డిపెండ్స్ అపాన్ 3 సిచ్యుయేషన్స్. ఇందులో మెయిన్గా 3 సిచ్యుయేషన్స్ని బట్టి లీడర్ని మనం డిక్లేర్ చేస్తాము. లీడర్ మెంబర్ రిలేషన్షిప్, ఇక్కడ ఉండేటటువంటి లీడరు అతని కింద ఉండేటటువంటి మెంబర్స్, ఈ మెంబర్స్ మధ్యలో ఉండేటటువంటి రిలేషన్షిప్ని బట్టి అతను కంటింజెన్సీ థియరీలో లీడర్ అవుతాడు. టాస్క్ స్ట్రక్చర్ అంటే వచ్చినటువంటి టాస్క్స్ అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం అవ్వాలంటే ఫస్ట్ ఎంపీ అవ్వాలి, అలా ఆ వచ్చినటువంటి ప్రతి టాస్క్లో విన్ అవుతూ రావాలి. పొజిషన్ పవర్ అంటే తను ఉండేటటువంటి పొజిషన్లో తనకు కావాల్సినటువంటి పవర్ ఏమంటాము, తన కెపాసిటీస్ ఇవన్నీ మెయింటైన్ చేయగలిగినప్పుడు మాత్రమే అతను లీడర్ అవ్వగలిగితే దాని అంటే అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా తను ప్రతి సిచ్యుయేషన్లో ఫుల్ఫిల్ అవుతూ వచ్చి లీడర్ అయితే దాన్ని కంటింజెన్సీ థియరీ అంటాం. ఓకే. నెక్స్ట్ వన్ లీడర్ మెంబర్ రిలేషన్ అంటే ఏంటి? లీడర్ మెంబర్ రిలేషన్ అంటే ఒక లీడర్గా ఉండేటటువంటి పర్సన్ మిగతా ఉండేటటువంటి మెంబర్స్ అందరితో ఉండేటటువంటి విధానము, వాళ్ళతో షేర్ చేసుకునేటువంటి పద్ధతులు, ప్రతి విషయంలో లీడర్ అనే అతను మెంబర్స్ తోటి కూడా ప్రాపర్గా మింగిల్ అయ్యి వర్క్ని చేయించుకోగలిగి అతను లీడర్గా నిలబడగలిగినప్పుడు దాన్ని లీడర్ మెంబర్ రిలేషన్షిప్ అంటాం. ఓకే, I hope so you understood all these types of theories. Okay, theories of leadership. And next one, so we have already discussed this leadership members. So next one, leadership styles. What are the various styles of leadership? Neenku different types of leaderships unnai ikkada. Leadership styles అనేటివి మెయిన్లీ 4 types of leadership styles ఉన్నాయి. అవేంటో చూడండి ఇక్కడ. ఫస్ట్ వన్ ఆటోక్రటిక్ లీడర్షిప్, డెమోక్రటిక్ లీడర్షిప్, లేజీ ఫెయిరీ లీడర్షిప్ అండ్ పార్టిసిపేట్ లీడర్షిప్. దేర్ ఆర్ 4 types of leaderships. సింపుల్, నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా చేస్తాను. జస్ట్ బీ క్లియర్. ఓకే, ఫస్ట్ వన్ ఆటోక్రటిక్లో ఆటో అనేది గుర్తుపెట్టుకోండి. ఆటో అంటే సెల్ఫ్, నేను మాత్రమే, నేను చెప్పింది మీరందరూ వినాలి అంతే. దాన్ని ఆటోక్రటిక్ లీడర్షిప్ అంటాం. అంటే పక్కన వాళ్ళతో డిస్కషన్ లేదు, ఏమీ లేదు. లీడర్ అనే అతను హీ ఈజ్ ద ఫైనల్ డెసిషన్ మేకర్. అలా ఉంటే దాన్ని ఆటోక్రటిక్ లీడర్షిప్ అంటాం. యూసీ లీడర్ హ్యాస్ స్ట్రాంగ్ కంట్రోల్ ఓవర్ ద గ్రూప్ అండ్ టేక్స్ ద డెసిషన్. కేవలం డెసిషన్ మేకర్ ఎవరు ఇక్కడ ఆటోక్రటిక్ లీడర్షిప్లో అంటే కేవలం లీడర్ మాత్రమే. అలా ఉంటే దాన్ని ఏమంటాము? ఆటోక్రటిక్ లీడర్షిప్ అంటాం. నెక్స్ట్ వన్ డెమోక్రటిక్ లీడర్షిప్. డెమోక్రటిక్ లీడర్షిప్ అంటే ఏంటంటే లీడర్ యాక్ట్స్ యాజ్ ఎ ఫెసిలిటేటర్
అండ్ ఎంకరేజెస్ ద గ్రూప్ టు టేక్ ద డెసిషన్. ఈ లీడర్ అనే అతను గ్రూప్ మెంబర్స్ అందరితో కలిసి అతను కూడా ఒక మెంబర్ లాగా పార్టిసిపేట్ చేసి వాళ్ళందరి ఒపీనియన్స్ అన్నీ తీసుకొని మనం ఏం చేద్దాము, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అతను కూడా ఒక మెంబర్ లాగా పార్టిసిపేట్ చేసి గ్రూప్ అందరికీ నచ్చినటువంటి డెసిషన్ తీసుకుంటే ఆ టైప్ ఆఫ్ లీడర్షిప్ని డెమోక్రటిక్ లీడర్షిప్ అంటాం. అంటే విత్ ద పీపుల్, ఇది వచ్చేసి అబౌవ్ ద పీపుల్, ఇది విత్ ద పీపుల్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేజీ ఫెయిరీ లీడర్షిప్లో లీడర్ పార్టిసిపేట్స్ మినిమల్లీ. లీడర్ వచ్చేసి లీడర్ ప్లేస్లోనే ఉంటాడు, అంటే మినిమంగా పార్టిసిపేట్ చేస్తాడు, కానీ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇతను అంటే కొంచెం డామినెంట్గానే ఉంటాడు, అంటే గ్రూప్తో పాటు ఈక్వల్గా మింగిల్ అయి చేస్తే డెమోక్రటిక్ అయిపోతుంది. కొంచెం హయ్యర్ పొజిషన్లో అంటే స్టేజ్ మీద నిలబడి ఇతను ఉంటాడు, గ్రూప్ మెంబర్స్ అందరూ కింద ఉండి డిస్కషన్లో ఉంటారు. ఇలా వీళ్ళిద్దరూ కలిసి తీసుకునేటటువంటి డెసిషన్, ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు ఇక్కడ? లేజీ ఫెయిరీని తీసుకుంటాడు, కానీ డిస్కషన్ మాత్రం గ్రో ఆన్ అవుతుంది. అలా చేసేటటువంటి లీడర్షిప్ను లేజీ ఫెయిరీ లీడర్షిప్ అంటాం. నెక్స్ట్ వన్ పార్టిసిపేటరీ లీడర్షిప్లో ఇన్ దిస్ స్టైల్ ఫంక్షన్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద గ్రూప్ మెంబర్స్. కేవలం గ్రూప్ మెంబర్స్ మాత్రమే డిస్కషన్స్ అనేటివి పెట్టి వాళ్ళు మాత్రమే డిస్కస్ చేయగలిగి, అంటే వాళ్ళే ఆన్సర్ ఇస్తే వాళ్ళు చెప్పినటువంటి డెసిషనే ఫైనల్ డెసిషన్ అయితే దాన్ని ఏమంటామంటే పార్టిసిపేటరీ లీడర్షిప్ అంటాం. ఓన్లీ పార్టిసిపెంట్స్ విల్ డిసైడ్ ద డెసిషన్స్. దట్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఈస్ కాల్డ్ యాజ్ participatory leadership. So these are the 4 types of leaderships. Autocratic leadership-లో కేవలం లీడర్ మాత్రమే డెసిషన్స్ తీసుకుంటాడు. డెమోక్రటిక్ లీడర్షిప్లో లీడరు తర్వాత గ్రూప్ మెంబర్స్ అందరూ కలిసి టోటల్గా ఈక్వల్గా ఒక పార్ట్ లాగా డెసిషన్ తీసుకుంటే అది డెమోక్రటిక్ లీడర్షిప్ అవుతుంది. లేజీ ఫెయిరీలో లీడర్ అనే అతను కొంచెం హయ్యర్ పొజిషన్లో ఉండి మిగతా గ్రూప్ మెంబర్స్ కూడా ఇంటరాక్ట్ అయ్యి తీసుకునేటువంటి డెసిషన్ని లేజీ ఫెయిరీ లీడర్షిప్ అంటాము. పార్టిసిపేటరీ లీడర్షిప్లో కేవలం పార్టిసిపెంట్స్ చెప్పేది మాత్రమే విని లీడర్షిప్ కనుక చేస్తే వాళ్ళ డెసిషన్ని ఫైనల్గా తీసుకుంటే దాన్ని పార్టిసిపేటరీ లీడర్షిప్ అంటాం. దీస్ ఆర్ ద 4 levels ఆఫ్ లీడర్షిప్. ఓకే. నెక్స్ట్ వన్ లీడర్షిప్ స్టైల్ ఇన్ నర్సింగ్లో ఉండేటటువంటి లీడర్షిప్ స్టైల్స్ ఏంటి అని అంటే యూ సీ వీ హ్యావ్ గాట్ ఎస్పెషల్లీ 6 types ఆఫ్ లీడర్షిప్స్. చెరిస్మాటిక్ లీడర్షిప్, అథారిటేటివ్ లీడర్షిప్, చెరిస్మాటిక్ లీడర్షిప్ ఒకటి, అథారిటేటివ్ లీడర్షిప్ ఒకటి. నెక్స్ట్ వన్ డెమోక్రటిక్ ఆర్ పార్టిసిపేటివ్ లీడర్షిప్, లేజీ ఫెయిరీ లీడర్షిప్, సిచ్యుయేషనల్ లీడర్షిప్, ట్రాన్సాక్షనల్ లీడర్షిప్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్సింగ్లో ఉండేటటువంటి లీడర్షిప్ స్టైల్స్ అనమాట. చెరిస్మాటిక్ లీడర్షిప్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సూపరింటెండెంట్స్ ఉంటారు. నర్సింగ్ సూపరింటెండెంట్స్ తీసుకోండి. నర్సింగ్ సూపరింటెండెంట్స్లో ఉట్టి సూపరింటెండెంట్ మాత్రమే కాకుండా ఇందులో 2 types ఉంటారు. గ్రేడ్ 1 లీడర్షిప్, గ్రేడ్ 2 లీడర్షిప్. అంటే వీళ్ళందరూ కూడా సూపరింటెండెంట్సే, కానీ గ్రేడ్ 1 సూపరింటెండెంట్ అంటాము, గ్రేడ్ 2 సూపరింటెండెంట్ అంటాం. ఇలా వీళ్ళందరూ కలిసి అంటే వీళ్ళిద్దరూ కలిసి తీసుకునేటటువంటి డెసిషన్ ఉంటే ఆ టైప్ ఆఫ్ లీడర్షిప్ని ఏమంటాము? చెరిస్మాటిక్ లీడర్షిప్ అంటాం. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ లీడర్షిప్ వచ్చేసి అథారిటేరియన్ లీడర్షిప్. అథారిటేరియన్ అంటే ఏంటంటే అథారిటేటివ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ అథారిటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ అందరినీ మనం కన్సిడర్ చేస్తే వాళ్ళలో హైయెస్ట్ అథారిటీ వాళ్ళు ఎవరు? సూపరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్. ఆమె మాత్రమే ఒక డెసిషన్ని పాస్ చేస్తుంది. డెసిషన్ ఎలాంటిది పాస్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఆల్ స్టాఫ్ నర్సెస్ షుడ్ గ్యాదర్ అట్ ఫర్ ద మీటింగ్ అట్ 3 o'clock. 3 o'clockకి అందరూ కలిసి అందరూ స్టాఫ్ నర్సెస్ మీటింగ్కి రావాలి అని చెప్పేసి తను ఒక సర్కులర్ ఇచ్చేసింది అనుకోండి. మిగతా తన కింద ఉండేటటువంటి హెడ్ నర్సెస్, స్టాఫ్ నర్సెస్, ఏఎన్ఎంస్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో. అలా అథారిటీతో తను కనుక రూల్ పాస్ చేస్తే ఆ టైప్ ఆఫ్ లీడర్షిప్ని ఏమంటామంటే అథారిటేటివ్ లీడర్షిప్ అంటాం. ఓకే. నెక్స్ట్ వన్ డెమోక్రటిక్ లీడర్షిప్. డెమోక్రటిక్ లీడర్షిప్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టాఫ్ నర్సెస్ అందరూ కలిసి ఒక విషయం అనుకొని మేడం దగ్గర వెళ్ళి చెప్పారనుకోండి, దానికి ఆమె ఓకే అంటే ఆ టైప్ ఆఫ్ లీడర్షిప్ని ఏమంటాము అంటే డెమోక్రటిక్ లేదా పార్టిసిపేటరీ లీడర్షిప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ నర్సెస్ అందరూ మేడం మాకు యూనియన్ లీడర్గా ఈమె కావాలి అని చెప్పేసి అందరూ కలిసి ఎన్నుకునే దాన్ని ఏమంటాము డెమోక్రటిక్ లేదా పార్టిసిపేటివ్ లీడర్షిప్ అంటాం. అంటే పార్టిసిపెంట్సే వెళ్ళి ఒక డెసిషన్ని సూపరింటెండెంట్కి చెప్పడం. ఆ టైప్ ఆఫ్ లీడర్షిప్ని ఏమంటామంటే డెమోక్రటిక్ లేదా పార్టిసిపేటివ్ లీడర్షిప్. నెక్స్ట్ వన్ లేజీ ఫెయిరీ లీడర్షిప్. లేజీ ఫెయిరీ లీడర్షిప్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం పార్టిసిపెంట్స్ అందరూ కలిసి ఒక డెసిషన్ అనుకొని సూపరింటెండెంట్ వరకు తీసుకెళ్తారు. కానీ సూపరింటెండెంట్ వరకు తీసుకెళ్ళిన తర్వాత సూపరింటెండెంట్కి నచ్చితే ఓకే చేస్తుంది, నచ్చకపోతే రిజెక్ట్ చేస్తుంది. అలా గనక లీడర్షిప్ ఉంటే దాన్ని ఏమంటామంటే లేజీ ఫెయిరీ లీడర్షిప్. యాక్చువల్లీ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా రైట్ ఉంది,
కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి రైట్ మాత్రం ఎవరి దగ్గర ఉంది? సూపరింటెండెంట్ దగ్గర ఉంది. అలా సూపరింటెండెంటే ఫైనల్ డెసిషన్ తీసుకునేలాగుంటే దాన్ని లేజీ ఫెయిరీ లీడర్షిప్ ఉంటుంది. ఇక్కడ డెమోక్రటిక్లో ఏంటంటే సిస్టర్స్ అందరికీ ఏది నచ్చితే తనకు కూడా అదే నచ్చుతుంది అనేలాగా ఉండేదాన్ని డెమోక్రటిక్ అంటాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో వీళ్ళందరూ పార్టిసిపెంట్స్ సిస్టర్స్ అందరికీ ఏది నచ్చినా తీసుకునే డెసిషన్ మాత్రం సూపరింటెండెంట్దే. అలా ఉంటే కనుక లేజీ ఫెయిరీ లీడర్షిప్ అంటాం. నెక్స్ట్ వన్ సిచ్యుయేషనల్ లీడర్షిప్. సిచ్యుయేషనల్ లీడర్షిప్ అంటే ఏంటంటే సిచ్యుయేషన్కి తగ్గట్టుగా లీడర్షిప్ని చేయగలిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది. ఈ కోవిడ్ రావడం వల్ల ఏమైపోయిందంటే ఆ కోవిడ్కి తగ్గట్టు స్టాఫ్ నర్సెస్కి కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వడం, లేదా వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ని ఫుల్ఫిల్ అవ్వడం, ఇలాంటివన్నీ రావాలి అనేసి అన్నప్పుడు ఆ సూపరింటెండెంట్ ఆ సిచ్యుయేషన్కి తగ్గట్టుగా ఆ నర్సింగ్ సూపరింటెండెంట్ కానీ వాళ్ళ హెడ్స్ కానీ తీసుకునేటటువంటి ఒక డెసిషన్స్ తీసుకునేటటువంటి టైంలో ఉండే లీడర్షిప్ని ఏమంటామంటే సిచ్యుయేషనల్ లీడర్షిప్. మిగతా టైంలో ఎలా ఉన్నా సిచ్యుయేషన్కి తగ్గట్టుగా మారిపోతే దాన్ని సిచ్యుయేషనల్ లీడర్షిప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో మనకి పేషెంట్స్లో థంబ్ అనేది అవసరం, అంటే స్టాఫ్ నర్సెస్కి థంబ్ వేయడం అనేది వద్దు అని చెప్పేసి సూపరింటెండెంట్ రూల్ని పాస్ చేస్తుంది. ఎందుకంటే థంబింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ రికగ్నిషను, థంబ్ ఇలాంటివి వేయడం వల్ల ఏమైపోతుందంటే ఒకరి నుంచి ఒకరికి కోవిడ్ అనేది షిఫ్ట్గా అంటే ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, కమ్యూనికేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి డిసీజెస్ని అవాయిడ్ చేయడానికి, అంటే ఆ సిచ్యుయేషన్ని అవాయిడ్ చేయడానికి ఆ లీడర్షిప్ ఒక లీడర్గా ఆమె డెసిషన్ తీసుకుంటే దాన్ని సిచ్యుయేషనల్ లీడర్షిప్ అంటాం. నెక్స్ట్ వన్ ట్రాన్సాక్షనల్ లీడర్షిప్. ట్రాన్సాక్షనల్ అంటే నథింగ్ బట్ చేంజ్ అంటే పక్కన వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 లీవ్లో ఉన్నారనుకోండి, ఆమె ప్లేస్లో ఇంకొకరిని అంటే నథింగ్ బట్ గ్రేడ్ 2 కానీ లేదా వార్డ్ హెడ్ సిస్టర్ కానీ వాళ్ళకి ఎప్పుడైతే తన రైట్స్ ఇస్తుందో దాన్ని ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ అంటాం. ఓకే, దీస్ ఆర్ ద వేరియస్ లీడర్షిప్స్ ఇన్ నర్సింగ్లో మనం ఫాలో అయ్యేటటువంటి లీడర్షిప్ స్టైల్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎ లీడర్ అండ్ ఎ మేనేజర్? ఒక లీడర్కి ఇంకా ఒక మేనేజర్కి మధ్య ఉండేటటువంటి డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నారు. యు సీ హియర్ దెర్ ఆర్ సర్టన్ డిఫరెన్సెస్ బిట్వీన్ అ లీడర్ అండ్ ఎ మేనేజర్. యు సీ హియర్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఒక టేబుల్లో పెట్టాము. ఇక్కడ ఉండేటటువంటి డిఫరెన్సెస్ అన్నీ కూడా ఒక లీడర్కి ఒక మేనేజర్కి మధ్యలో డిఫరెన్సెస్ అన్నీ పెట్టాం. యు సీ హియర్ ఫస్ట్ వన్ ఈజ్ ఫార్మల్ రైట్స్. ఫార్మల్ రైట్స్ అంటే వాళ్ళకు ఉండేటటువంటి జనరల్ రైట్స్. ఏ లీడర్ హ్యాస్ నో ఫార్మల్ రైట్స్. ఒక లీడర్కి అయితే ఫార్మల్ రైట్స్ ఏమీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఏ మేనేజర్ హ్యాస్ సర్టెన్ ఫార్మల్ రైట్స్. అంటే ఒక లీడర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రూప్ ఒక హెడ్ సిస్టర్ ఉందనుకోండి, లేదా ఒక స్టాఫ్ నర్సెస్ మధ్యలోనే స్టాఫ్ నర్సెస్ యూనియన్ లీడర్ ఉంటుంది. ఆ లీడర్ అనే ఆమె ఒక డెసిషన్ తీసుకోవాలి అని అంటే ఏదైతే స్టాఫ్ నర్సెస్ అందరికీ బెటరో తను అలాంటి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి అనేది ఏమి ఉండదు. వాళ్ళ యొక్క బెటర్ థింగ్ వెల్ బీయింగ్ ఎలా ఉంటుందో అది ఫాలో అయితే చాలు. కానీ అదే ఒక మేనేజర్ అంటే ఏంటి, లైక్ మన హెడ్ నర్స్ ఉంటారు కదా, ఒక హెడ్ నర్స్ ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే కంపల్సరీగా షీ హ్యాస్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలా ఒక లీడర్కి ఫార్మల్ రైట్స్ అనేటివి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మేనేజర్ మాత్రం కంపల్సరీగా కొన్ని ఫార్మల్ రైట్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫాలోయర్స్ అండ్ సబార్డినేట్స్. ఫాలోయర్స్ లేదా సబార్డినేట్స్ ఎవరికి ఉంటారు అంటే, ఫాలోయర్స్ ఎవరికి ఉంటారు, లీడర్కి ఫాలోయర్స్ ఉంటారు. లీడర్ అనే అతనికి ఫాలోయర్స్ అంటే చాలామంది ఎన్నుకొని అతన్ని లీడర్గా తీసుకున్నారు కాబట్టి అతనికి లీడర్కి ఫాలోయర్స్ ఉంటారు. మేనేజర్ అంటే ఏంటి, హెడ్ సిస్టర్ ఉంది అనుకోండి, తను మేనేజర్. మనకి ఆ హెడ్ సిస్టర్ని మనమేం ఎన్నుకోలేదు, కానీ తను మనకు మేనేజరే. అంటే ఏమంటాము, అథారిటీ వైజ్గా మనకి తను వచ్చిన మనల్ని లీడ్ చేసే ఒక లీడర్. అలాంటి వాళ్ళకి సబార్డినేట్స్, మనమందరము ఒక హెడ్ సిస్టర్ కింద స్టాఫ్ నర్సెస్ అందరము సబార్డినేట్సే, కానీ మనమందరం ఫాలోయర్స్ కాదు. అదే ఒక లీడర్కి వచ్చేసరికి లీడర్ హ్యాస్ ఫాలోయర్స్, హెడ్ మేనేజర్ హ్యాస్ సబార్డినేట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరికి సబార్డినేట్స్ ఉంటారు, ఎవరికి ఏమంటాము సబార్డినేట్స్ ఉంటారు, ఎవరికి ఫాలోయర్స్ ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్. లీడర్కి ఫాలోయర్స్ ఉంటారు, మేనేజర్కి సబార్డినేట్స్ ఉంటారు. ఓకే,
నెక్స్ట్ వన్ ఫంక్షన్స్. ఎ లీడర్ ఈజ్ టు గైడ్ అండ్ మోటివేట్ హిస్ ఫాలోయర్స్. ఒక లీడరు తన గ్రూప్ ఆఫ్ ఫాలోయర్స్ని గైడ్ చేసి మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వేరాజ్ ఏ మేనేజర్ ఈజ్ టు ప్లాన్, ఆర్గనైజ్, స్టాఫ్, మోటివేట్ అండ్ కంట్రోల్. ఒక మేనేజర్ వచ్చేసి ఆ ఇన్స్టిట్యూట్ని ప్రాపర్గా రన్ చేయడానికి కావాల్సిన మేనేజ్మెంట్ స్కిల్స్ చేస్తే చాలు, కానీ ఒక లీడర్ వచ్చేసి వాళ్ళ ఫాలోయర్స్ని గైడ్ చేసి మోటివేట్ చేస్తే చాలు. ఓకే. నెసెసిటీ అంటే ఏంటంటే లీడర్షిప్ ఈజ్ నాట్ ఏ నెసెసిటీ ఫర్ అన్ ఆర్గనైజేషన్. ప్రతి ఆర్గనైజేషన్లో కంపల్సరీగా లీడర్స్ ఉండాలి అనేది అయితే ఏం లేదు, కానీ మెంబర్షిప్ ఈజ్ నెసెసిటీ ఫర్ ఏ ఆర్గనైజేషన్. కానీ ప్రతి ఆర్గనైజేషన్లో ఒక మెంబర్ ఏమంటాము మేనేజర్షిప్, మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ వన్ స్కోప్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే లీడర్షిప్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మేనేజరల్ ఫంక్షన్స్, థస్ ఇట్ ఈ స్కోప్ ఈజ్ లిమిటెడ్. సో లీడర్షిప్ అనే మేనేజింగ్ యాక్చువల్లీ ఒక లీడర్షిప్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాఫ్ నర్సెస్ అందరికీ కలిపి ఒక లీడర్ ఉంటుంది కదా, అది ఒక స్కోప్ని బట్టి అంటే ఒక అవసరాన్ని బట్టి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో అటువంటి టైంలో మాత్రమే అవసరం. కానీ మేనేజర్షిప్ అనేది మాత్రం అంటే హెడ్ నర్సెస్, స్టాఫ్ నర్సెస్, నర్సింగ్ సూపరింటెండెంట్, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇలా మేనేజ్ చేయడానికి అంటే రెగ్యులర్గా మన వర్క్ని నార్మల్గా మనం పని చేయడానికి కూడా ఇలాంటి మేనేజ్మెంట్ కోసం మనము లీనియర్గా డివైడ్ అవ్వడం మాత్రం కంపల్సరీగా అవసరం. సో మేనేజర్షిప్ ఈజ్ వైడర్ టర్మ్స్ అండ్ ఇంక్లూడ్స్ లీడర్షిప్. దాంట్లో లీడర్షిప్ కంపల్సరీగా ఇంక్లూడ్ అయి ఉంటుంది, కానీ లీడర్షిప్ అనేది కంపల్సరీ అవసరం అయితే కాదు. మ్యూచువల్ రిలేషన్షిప్. సో ఆల్ లీడర్స్ ఆర్ నాట్ మేనేజర్స్. ప్రతి ఒక్క లీడర్స్ అందరూ కూడా కంపల్సరీగా మేనేజర్స్ కావాల్సిన అవసరం లేదు. ఆల్ మేనేజర్స్ ఆర్ లీడర్స్. సో కంపల్సరీగా మేనేజర్స్ అందరూ కూడా లీడర్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ప్రతి వార్డ్లో ఉండే ఒక హెడ్ సిస్టర్ తన కింద ఉండేటటువంటి వర్కర్స్ అందరితో ఈక్వల్గా వర్క్ చేస్తుంది కాబట్టి తనను ఒక లీడర్ అని చెప్పొచ్చు. కానీ అదే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్కి ఒక లీడర్ ఉంటే ఆ అమ్మాయి మాట ప్రతి ఒక్కరూ వినాలి అనేది ఏం లేదు. సబార్డినేట్స్ లేదా పార్టిసిపెంట్స్ వాళ్ళ ఇష్టం ఉంటే వింటారు, లేదంటే లేదు. కాబట్టి ఆల్ లీడర్స్ ఆర్ నాట్ మేనేజర్స్, బట్ మేనేజర్స్ ఆర్ లీడర్స్. ఆల్ మేనేజర్స్ ఆర్ కంపల్సరీగా లీడర్స్ అవుతారు. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లీడర్ అండ్ మేనేజర్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఐ థింక్ సో. అంటే ఈ టేబుల్ చదివిన తర్వాత మనకి డిఫరెన్సెస్, మేనేజర్ అంటే ఏంటి, లీడర్ అంటే ఏంటి అనే డిఫరెన్సెస్ క్లియర్గా అర్థమవుతున్నాయి ఇక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ లెవెల్స్ ఆఫ్ కాన్వర్జేషన్. సో కాన్వర్జేషన్ అంటే నథింగ్ బట్ కమ్యూనికేషన్లో ఉండేటటువంటి లెవెల్స్ ఏంటి అంటే వీ హ్యావ్ గాట్ 5 levels, ఎస్పెషల్లీ యూ సీ హియర్. ఫస్ట్ లెవెల్ ఈజ్ ఓపెన్ కాన్వర్జేషన్, సెకండ్ వన్ ఈజ్ స్పాంటేనియస్ కాన్వర్జేషన్, థర్డ్ లెవెల్ ఈజ్ మై ఐడియా ఆర్ జడ్జ్మెంట్, ఫోర్త్ లెవెల్ ఈజ్ రిపోర్టింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అండ్ ఫిఫ్త్ లెవెల్ ఈజ్ క్లించీ కాన్వర్జేషన్. దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ కాన్వర్జేషన్స్. అంటే ఇప్పుడు మనం ఈ ఆర్గనైజేషన్లో మేనేజ్మెంట్ అనేది జరిగేటప్పుడు ఒకరితో ఒకరికి వచ్చేటటువంటి కాన్వర్జేషన్స్ ఏమేమి ఉంటాయి అంటే జరిగేటటువంటి కాన్వర్జేషన్స్లో అంటే నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరిగేటప్పుడు అవి ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే ఎస్పెషల్లీ 5 types ఉంటాయి. యూ సీ హియర్ ఓపెన్ కాన్వర్జేషన్. దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎమోషనల్లీ ఓపెన్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్. అంటే ఓపెన్గా, హానెస్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ మనము మన క్లోజ్ ఫ్రెండ్తో కానీ, మన పర్సనల్ రిలేటివ్తో కానీ, పార్ట్నర్తో కానీ మన లైఫ్లో ఉండే ప్రతి విషయం గురించి మనం డిస్కస్ చేసుకుంటాం కదా, అలా పర్సనల్గా, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి క్లియర్గా మాట్లాడుకునేటటువంటి టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ని ఓపెన్ కాన్వర్జేషన్ అంటాం. సెకండ్ వన్ స్పాంటేనియస్ కాన్వర్జేషన్. స్పాంటేనియస్ కాన్వర్జేషన్ ఏంటంటే స్పాంటేనియస్ థాట్స్ లైక్ వాట్ ఈస్ ఫెల్ట్ అబౌట్ సిచ్యుయేషన్ ఈజ్ షేర్డ్. ప్రస్తుతం ఉండేటటువంటి సిచ్యుయేషన్ గురించి స్పాంటేనియస్గా మనకి ఏమనిపిస్తే దాన్ని మనం షేర్ చేసుకుంటే, అంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇలాగే చేస్తే బెటర్ అని చెప్పేసి మనం అనుకుంటాం కదా, అలాంటి టైప్ ఆఫ్ కాన్వర్జేషన్ ఏమంటామంటే స్పాంటేనియస్ కాన్వర్జేషన్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ లెవెల్ 3 మై ఐడియా ఆర్ జడ్జ్మెంట్. ఓన్ ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ ఆర్ షేర్డ్. నీకు ఎలా ఉన్నా నాకైతే ఇలాగే అనిపిస్తుంది అంటే ఇప్పుడు మేడం టీచింగ్ అయితే నాకు నచ్చలేదు అని చెప్పేసి కొంతమంది వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు. అలా ఎవరికి ఏమనిపించినా మన ఒపీనియన్ మనం కనుక షేర్ చేస్తే దాన్ని ఏమంటామంటే మై ఐడియా ఆర్ జడ్జ్మెంట్ అంటాం. నెక్స్ట్ వన్ లెవెల్ 4 రిపోర్టింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్. నిజాలను మాత్రమే రిపోర్ట్ చేస్తే దాన్ని లెవెల్ 4 అంటాము. షేర్ ఫ్యాక్ట్స్ అండ్ ఎక్స్పోజెస్ ఆల్మోస్ట్ నథింగ్ అబౌట్ పర్సనల్. తన పర్సనల్ గురించి ఏమీ మాట్లాడకుండా కేవలం నిజాలను మాత్రమే చెప్పి బయటకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మన న్యూస్ ఛానల్స్ లాంటివి చేస్తాయి కదా, అంటే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ చెప్పరు, కేవలం న్యూస్ని మాత్రమే చదివి వెళ్ళిపోతారు, ఈ న్యూస్ రీడర్స్ అంటాం కదా, అలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని రిపోర్టింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటాం. నెక్స్ట్ వన్ లెవెల్ 5 క్లించీ కాన్వర్జేషన్ అంటాం. క్లించీ కాన్వర్జేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. క్లించీ కాన్వర్జేషన్ ఇట్ ఈస్ వెరీ సూపర్ఫిషియల్.
ఇట్ ఈజ్ అ వెరీ సూపర్ఫిషియల్ కమ్యూనికేషన్. ఇది చాలా సూపర్ఫిషియల్ కమ్యూనికేషన్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలాంటి సూపర్ఫిషియల్ కమ్యూనికేషన్ అంటే, మనం ఒక వెజిటబుల్ వెండర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, లేదా ఒక వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాం. ఆ వెజిటబుల్ మార్కెట్లో నాకేం కావాలి, నేను వెళ్ళాను అనుకోండి మార్కెట్కి, నాకేం కావాలి, నాకు వెజిటబుల్స్ కావాలి. వాళ్ళకి అంటే అమ్మే వాళ్ళకి వెజిటబుల్ వెండర్కి ఏం కావాలి, ఆ వెజిటబుల్స్ని అమ్మేసి నేను ఇచ్చే డబ్బులు కావాలి. మా ఇద్దరి మధ్య జస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వెజిటబుల్స్ మాత్రమే జరగాలి. అంటే ఆ పని కోసమే నేను వెళ్ళాను అంతే. నా పేరేంటి, నా పర్సనల్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ పేరేంటి, వాళ్ళ పర్సనల్ డేటా ఏంటి నాకు అవసరం లేదు. ఇలాంటివి కేవలం ఒక పని కోసం మాత్రమే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరిగితే దాన్ని క్లించీ కాన్వర్సేషన్ అంటాం. అంటే సింప్లీ సూపర్ఫిషియల్. ఈ వెజిటబుల్ కాస్ట్ ఎంత, వాళ్ళు చెప్పేటటువంటి కాస్ట్ని బట్టి నేను తీసుకోవడమా తీసుకోకపోవడమా, అలా సింప్లీ ఆ డేటా అంటే వర్క్ గురించి మాత్రమే మాట్లాడితే దాన్ని క్లించీ కాన్వర్సేషన్ అంటాం. క్లించీ కాన్వర్సేషన్ ఇట్ ఈస్ వెరీ సూపర్ఫిషియల్ వేర్ దెర్ ఈజ్ నో కమ్యూనికేషన్ అబౌట్ దేర్ సెల్ఫ్. వాళ్ళ యొక్క సెల్ఫ్ గురించి అండ్ ఎవ్రీ వన్ రిమైన్స్ సేఫ్ ఇన్ దిస్ కాన్వర్సేషన్. ఎవరికి ఎవరి గురించి అవసరం లేదు, కేవలం పని జరిగితే చాలు అనేటటువంటి టైప్ ఆఫ్ కాన్వర్సేషన్ని క్లించీ conversation antam. Okay, this type of conversation is called as glitchy conversation. Open conversation, spontaneous conversation, ideas or judgment sharing, reporting of facts, and glitchy conversation are the various 5 types of conversations we can see.